ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రభుత్వం యొక్క అసమర్థత తెలియడం లేదు, అధికారుల యొక్క అసమర్థత తెలియడం లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఊరికే చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేసి ఇచ్చేస్తామని చెప్పడం కాకుండా ముందు చూపుతోటి ఈ ప్రభుత్వం నడాలని మీ శ్యామ కావడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ సింహాచలాన్నే క్యూలో కొంతమంది పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్నగాక మొన్న తిరుపతిలో ఇలాగే ముందు చూపు లేని ప్రభుత్వం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంది. ఏదో వర్షానికి పడిపోయింది, ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడం కాకుండా తప్పనిసరిగా దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రజల సంతోషం తప్ప ఇటువంటి కొనసాగుతుంటే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన అత్యంత దురదృష్ట సంఘటన. ఎందుకంటే వీని మీద రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం గాని అగత్యం గాని మాకు లేదు. కాకపోతే ప్రభుత్వానికి తెలిసి నెసరీ స్టెప్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే 3 రోజుల క్రితం కట్టిన నిర్మాణం గోడ కూలిపోయింది, అదేదో వర్షం మీద తోసేద్దామని చూస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గోడలు గాని ఆ పక్కనే ఉన్న గోడలు గాని ఏమీ అవ్వలేదు. అంటే నాణ్యతా లోపం కదా ఖచ్చితంగానే. దీని మీద గవర్నమెంట్ మున్సిపల్ శాఖను గాని లేకపోతే దేవాదాయ శాఖను గాని ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? కొత్తగా కట్టిన గోడ పండగ సందర్భంగా చందనోత్సవం సందర్భంగా పడిపోతే ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రచారాలకు కానీ లేదంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను బటన్లు నొక్కను, ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా సేవ చేస్తాను, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇది కొత్త కాదే, ఇలాంటి దుస్సంఘటనలు జరగడం కొత్త కాదే. మొన్న వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో కూడా చనిపోయారే, మరి ఇంతకుముందు పుష్కరాలకి సుమారు 29 మంది చనిపోయారే ఇంతకుముందు మీ ఆధ్వర్యంలోనే. మరి ఈ రోజు ఇలాగా అంటే మీ ఆధ్వర్యంలోనే ఎందుకు ఈ అలసత్వం జరుగుతుంది? మీ పరిపాలన విధానం బాగోలేదంటారా? లేదంటే మీ పరిపాలనా విధానం సరి చేసుకోవాలి అన్న తలంపు మీకు లేదంటారా? ఇంకొకటి నేను ఇందులో ఇక్కడ చిన్న ఉదాహరిస్తున్నాను. పుష్కరాల దుస్సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం మాట్లాడారు? ఏమండి కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాట్లో చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అందరూ అలసత్వమే కదా వహిస్తారు. మీరు సపోర్ట్ చేసుకుని వస్తుంటేనే ప్రతిదీ ఇలాగే జరుగుతుంది, ప్రతి ఇష్యూలోనే ఇలాగే జరుగుతుంది. నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్లు, దైవ స్వరూపులుగా భావించే తాబేళ్లు, మనం టెంపుల్కి వెళ్తే ఆ తాబేళ్లకి ఏదో ఒకటి పెట్టి దైవ స్వరూపులుగా చూస్తాం. చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా లేదు. ఈవో ఆఫీస్ వెనకాల ఎవరికీ తెలియకుండా కాల్చేయడమే. 1 2 15 ఎన్నో చనిపోయాయి. మాట్లాడితే మేము ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు అలసత్వం ప్రదర్శించకండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. భగవంతుడి విషయంలో రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. మీకులాగా
లేదా తిరుపతి లడ్డు విషయంలో గాని, లేకపోతే తిరుపతి గోవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఒక గోవుకు చనిపోలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటాడు. మరి తిరుపతి ఈవో అంటాడు ముందు నెలలో 46 చనిపోయి రికార్డెడ్ గా, అంతకు ముందు 70 చనిపోయి రికార్డెడ్ గా ఈవో మాట్లాడతాడు. ప్రతి దానికి డబల్ టంగ్, 2 వాయిస్లు. మాకు మీడియా ఉంది, మేము ఏం మాట్లాడినా మీడియా కవర్ తమ్మిని బెమ్మి చేసేస్తుంది. చాలా విచిత్రమైన సంఘటనలు. ఇప్పటికన్నా రేపు పొద్దున ఇంకా ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో రకరకాల పండుగలు గాని, రకరకాల ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి. జరిగినప్పుడు కన్నా కేర్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి చేయాలి కానీ తప్పించి మీరు ప్రజలకు 25 లక్షలు ఇచ్చేస్తాను, లేకపోతే ఇలాంటివి ఎప్పుడు జరగకుండా చూస్తారని చెప్పి తూతూ మంత్రంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు మీ పరిపాలనలోనే ఇలా జరుగుతుంది అన్నది కూడా ఒక్కసారి బేరీజ్ వేసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు కలెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. ప్రజలంతా దురదృష్టకర సంఘటన. దయచేసి ఇప్పటికన్నా ప్రికాషన్స్ తీసుకుని మీ పరిపాలన బాగుండేలా పరిపాలన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.